గోవింద్ గారు మమ్మల్ని ఇవన్నీ చూపెట్టలేదని అడిగినరు. మరి వీటి సంగతి ఏంది? హిమాంత బిశ్వశర్మ, సువేందు అధికారి, అశోక్ చవాన్, సుజనా చౌదరి వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ కాగానే వీళ్ళందరి మీద కేసులు వెళ్ళిపోయినాయా? వాషింగ్ పౌడర్ నిర్మాణ అనేదో నా పేరైతే చూపించిందట. బిగ్ టీవీ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది? ఉన్నాడా? బిగ్ టీవీ వాళ్ళు ఉన్నారా? నువ్వేనా? ఈ వీడియో మర్చిపోయి నీకు పంపిస్తా, మీ వాళ్ళకి పంపి మంచి జూమింగ్ చేసుకోరు. ఎవరు ఉన్నారు? సంచులు మోస్తుంది వాళ్ళు. మీ కెమెరా ఏడున్నది? బిగ్ టీవీ కెమెరా ఇట్లా చేయలేపురు, చూపిస్తా మీకు. గుర్తుపట్టింది కదా, మొన్న నిజామాబాద్కి వచ్చిపోయాడు. వాయిస్ వినబడుతుందా? సరే, ఇక గుర్తుపట్టి లేండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి సంచులు మోసిండు, ఆయన మీద ఉంది ఈడీ కేసు. మరి మర్చిపోయినట్టున్నారు, అది చూపెట్టారు. మీరు తెలంగాణలోనే ఉన్నది మీ ఛానల్. ఫస్ట్ తెలంగాణ శుభ్రం చేద్దాం, తర్వాత ఇతర రాష్ట్రాలకు పోదాం. ఊకే నన్ను గెలుకోకుర్రా. మేమందరము మాకు బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో మా నీయత కూడా అంతే తెల్లగా ఉంటుంది. కాంగ్రెస్ వల్ల తెల్ల కదర్ లెక్క కాదు మాది. మరి నిజంగా స్వచ్ఛమైన తెలుపు మాది. మరి రేవంత్ రెడ్డి సంచులు మోసింది కూడా ఈడీలో పెండింగ్ ఉంది. మరి రేవంత్ కూడా ములాఖాత్ అయినా కాంగ్రెస్ తోటి, మోడీ తోటి, అమిత్ షా తోటి అయినా. మరి చూపెట్టింది. మరి మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అయినట్టు మొన్న బాగా. నేనేం చేయాలి ఫీల్ అయితే? నువ్వు అడిగినావు, నేను జవాబు చెప్పిన. రుద్దాలనుకుంటే ఇక్కడ కూడా అమాయకుడు లేడు. మా మీద రుద్దుతాము, రిజర్వేషన్ మా మీద రుద్దుతాం అంటే ఎవడు అమాయకుడు లేడుగా. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేతే. టర్మరిక్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు పక్కన. టర్మరిక్ బోర్డు ల్యాండ్ కూడా ఇస్తలేదు ఈ గవర్నమెంట్. ఇప్పటికి 4-5 సార్లు మాట్లాడిన కలెక్టర్ తోటి. ఎక్కడనో మామిడిపల్లి ఇస్తా, ఎన్నో ఊరవతల లోపటి ఇస్తా. మీ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దశాబ్దాలు మోసం చేసింది రైతులని. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా. ఇవాళ వచ్చింది ఒక జాతీయ సంస్థ, ఇడికి వచ్చింది. మనోడు, మన రైతు దానికి చైర్మన్ అయిండు. దాన్ని జరా ప్రెస్టీజ్ గా తీసుకొని మంచి సెంటర్లా, మేము అడిగింది కూడా 5-5, 10 ఎకరాలు కాదు, 2 ఎకరాలు. మళ్ళా 4 ప్లేసులు ఐడెంటిఫై చేసి కలెక్టర్ కి పెట్టింది అన్న లెటర్. టర్మరిక్ బోర్డు నుంచి లెటర్ పోయింది. ఏమేమి ఉన్నాయి అలా? ఇరిగేషన్ క్వార్టర్స్ ల్యాండ్ ఒకటి, ఓల్డ్ కలెక్టరేట్ ఒకటి, జిల్లా పరిషత్ ఒకటి, మన రైల్వే స్టేషన్ పక్కన ఆర్ఎన్బి ఆఫీసు, పంచాయతీ ఆఫీసు ఉంది. అవన్నీ కూడా 4 ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి చెప్పినాం. సో సిటీలో ఉంటే రేపు ఆఫీసర్లు వస్తారు. ఇవాళ మన చైర్మన్ ఉన్నాడు, 3 ఏళ్ళు అయినాక వేరే రాష్ట్రం చైర్మన్ అవుతుండొచ్చు. వాళ్ళ కుటుంబాలకు సవలతులు ఉండాలి, ఆఫీసర్ల కుటుంబాలకు సవలతులు ఉండాలి. ఇంటర్నేషనల్ ట్రేడర్స్ వస్తారు, నేషనల్ ట్రేడర్స్ వస్తారు, వాళ్ళకు సవలతులు ఉండాలి. మామిడిపల్లిలో పెడితే ఎట్లయితుందండి?